అమెరికాలో బెగ్గర్స్ ఉంటారా? ఎస్, దే ఆర్ కాల్డ్ హోమ్లెస్ పీపుల్. హోమ్లెస్ పీపుల్. యా, వాళ్ళని చూస్తే నేను ఫస్ట్ ఐ వాజ్ లిటరలీ లైక్ లిటిల్ బిట్ షాక్డ్. ఐ ట్రై టు హెల్ప్ దెమ్. ఓకే. బట్ హౌఎవర్ ఆఫ్టర్ లుకింగ్ ఎట్ ద సిచ్యువేషన్స్, దే ఆర్ డ్రగ్ ఎడిక్ట్ అండి. వాళ్ళకి చలికాలము గవర్నమెంటే షెల్టర్ ప్రొవైడ్ చేస్తుంది. ఒక పెద్ద బిల్డింగ్ ఇస్తుంది, అందులో వాళ్ళు పడుకుంటారు. గవర్నమెంటే వాళ్ళకి ఫుడ్ స్టాంప్స్ ఇస్తుంది. ఓకే. దాని తర్వాత ఏంటంటే వాళ్ళు జాబ్ లేకుండా దే టేక్ అ ట్రాలీ అండ్ దే పుట్ ఆల్ ద స్టఫ్, దే కీప్ మూవింగ్ ఫ్రమ్ దేర్. ఓకే. చలి రాగానే ఇక్కడ మీకు బయట ఎవరు ఒక డాగ్ కూడా కనిపించదండి చలికాలంలో. డాగ్ ఆల్సో, బికాస్ డాగ్ కి కూడా షెల్టర్ హోమ్ ఉంది ఇక్కడ. సో హ్యూమన్స్ కి ఎలా ఉంటారో చూడు, డాగ్స్ కి అడాప్ట్ చేసుకొని పెంచుతారు. షెల్టర్ హోమ్ ఉంది. సో ఒక హ్యూమన్ ని ఎలా చూసుకుంటారో ఆలోచించండి. వాళ్ళు అంతే, వాళ్ళకి సపరేట్ అంటే వాళ్ళకి మధ్య మధ్యలో వాళ్ళకు జరుగుతూ ఉండదు. మనం ఫుడ్ ఇస్తున్నాం, కానీ కొంత డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. మనము హ్యుమానిటీ తోటి, కంపాషన్ తోటి వెళ్ళి వాళ్ళకి ఏమైనా ఇచ్చినా వీ హ్యావ్ టు బి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎందుకంటే ఐ టెల్ యూ అన్ ఇన్సిడెంట్. ఎక్కడ డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు. సో ఒక కన్సర్న్ పర్సన్ ఎప్పుడు ఫుడ్ ఇచ్చేవారు అనమాట. ఒక రోజు ఫుడ్ ఇవ్వకపోతే తను ఈ అబ్బాయిని హర్ట్ చేయడం జరిగింది. అదేంటి? దే ఫీల్ ఇట్ యాస్ దట్స్ దేర్, లైక్ దట్స్ దేర్ డిమాండింగ్, సో మచ్ డిమాండింగ్. పెట్టిన ఇప్పుడు ఎందుకు పెట్టట్లే, పెట్టు అని. ఓ మై గాడ్. అందుకే అలవాట్ చేసుకోవడం బెస్ట్ అనిపించింది. ఓకే. వీళ్ళు మన దగ్గర ఏంటంటే దాన ధర్మాలు చేస్తే పుణ్యం వస్తుంది అని అంటారు. డ్రగ్ అడిక్ట్ ఉంటారు. డ్రగ్ ఈజ్ లీగల్ హియర్. ఓకే. లీగల్ హియర్. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ జోలికి వెళ్ళే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ బిఫోర్ గోయింగ్. ఏదైనా స్టెప్ ఆలోచించాలి. నార్మల్ గా వాళ్ళు గవర్నమెంట్ ఇస్తానే ఉంటదండి. అట్లా ఉంటారు, బెగ్గర్స్ ఉంటారు. మామూలుగా నీట్ గానే వేసుకుంటారు బట్టలు కూడా, కొంచెం మన అంత ఘోరంగా అంటారు అలా నీట్ గానే ఉంటారు. అట్లా వాళ్ళకు ఒక స్టైల్ ఉంటది. ఓకే. వాళ్ళు ఫేస్ కవర్ చేసుకొని బెగ్ చేస్తారు అనేసి కూడా చూసాం, సినిమాల్లో చూసాం. అలా they are open, they'll hold. Okay. I can't tell you a comment which will go for beep. The comment, the beep. Avuna? I cannot do beep. So because I need money to survive. Beep. అట్లా పట్టుకొని ఇట్లా నిల్చుంటారు. నేను షాక్ అయ్యాలో అయితే లోపటేస్తానండి లాంగ్వేజ్ కి. వాళ్ళు పట్టుకుంటారు, ఐ నీడ్ ఫుడ్ అని. ఫుడ్ ఇచ్చే వాళ్ళు అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. ఓకే. ఐ నీడ్ మనీ అని అడగరా, ఫుడ్ అడుగుతారు. మనీ కూడా అడుగుతారు. ఓకే. ఐ నీడ్ మనీ అని ఇట్లా పట్టుకొని ఇట్లా అడుగుతారు. ఇట్లా అంటే ఇచ్చేవాళ్ళు ఇలా ఇచ్చేసి మొత్తం మామూలుగా ఇట్లా మరీ అలా వెళ్ళకూడదు, కారు ఇట్లా డౌన్ చేసి ఇచ్చేసి గమని మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. అందుకే వాళ్ళని ఎంటర్టైన్ చేయకపోవడం మంచిది. గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఫుడ్ అడుగుతారు. Some people become homeless here by losing their jobs. అట్లాంటి వాళ్ళు ఉంటారు. బట్ the others who have got habituated and with drugs, we have to be very 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 careful with them. Okay. Yeah. Nice. So many interesting topics అండి. చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఎంత విన్నా కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఎలా అండి, అంటే మీరు ఇవన్నీ చూసి ఇప్పుడు ఇంత అంటే మీరు డిఫరెంట్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. బట్ హౌ యూ యాక్చువల్లీ ఎంటర్డ్ ఇన్ యుఎస్ఏ? మీ వీసా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? మీకు ఎలా వీసా వచ్చింది? ఓకే. సో రిగార్డింగ్ వీసా ఏంటంటే, ఐ వాజ్ మ్యారీడ్, మా హస్బెండ్ ఇక్కడ వచ్చేసారు, దెన్ ప్రాసెసింగ్ అయింది. సో నేను ఎంటర్ అయ్యాను ఎక్కడ, గచ్చిబౌలి మంది. అక్కడికి వెళ్ళేసి ఎంత లోపలికి వెళ్తే ఎన్ని చెకింగ్స్ బ్యాగ్ లో. పని పాట ఏంటంటే అది చెకింగ్స్ లో జనాల బ్యాగ్ లో నుంచి సంథింగ్ తాయితులు ఉంటాయి కదా, చిన్న ముస్లిమ్స్ కట్టుకుంటారు. అయ్యల్లా ఏవో వెళ్తే అవన్నీ తీసి పక్కన వేసేసారు వాళ్ళు. ఇవన్నీ తీసుకెళ్ళలేరు మేడం, మా ముందు అమ్మాయి. అలా అంటే అసలు ఏంది, మెటల్ కి సంబంధించి షూస్ కూడా తీసి పెట్టేసాం అక్కడ, ఐ మీన్ ఫర్ చెకింగ్. దెన్ దే గేవ్ ఇట్ బ్యాక్.
వెళ్ళాను. వెళ్ళిన తర్వాత రెస్ట్ రూమ్కి వెళ్ళాలి, భయం వేసేసింది. రెస్ట్ రూమ్కి వెళ్ళాలి, మళ్ళీ ఒక సెక్యూరిటీని ఇచ్చి పంపించారు. సెక్యూరిటీని ఇచ్చి పంపించారు. లైన్ గా అలా వెళ్ళి లోపలికి వెళ్ళి అలా అందరూ ఇలా లైన్ గా నిల్చున్నారు, ఒక్కొక్కరిని పంపిస్తున్నారు. నేను వెళ్ళాను, అమెరికన్ ఉందని పాస్పోర్ట్ తీసుకుంది. నేను శారీ కట్టుకొని వెళ్ళాను. అయితే నల్లపూసల దండ ఉంటుంది కదా, నల్లపూసలు, సో దాన్ని ఇలా ఉందన్నమాట. ఇలా చూసి మళ్ళీ దాని తర్వాత నా ఫేస్ చూసి మ్యారేజ్ పిక్స్ అన్నది. అంటే మ్యారేజ్ ఇచ్చాను, యూ హ్యావ్ టు టేక్ పిక్చర్స్ విత్ us. మ్యారేజ్ ఫోటో, ఆ ఫోటో ఇలా చూసింది. ఇలా చూసి అలా ఇలా చూస్తే నల్లపూసల దండ ఉంది. ఆ నల్లపూస ఇలా చూసి తెలిసిపోతుంది కదా ఎక్కడ చూస్తుందో. ఇలా నల్లపూసల దండ చూసి నగలు సేమ్ ఉన్నాయన్నమాట. సో అలా చూసి బ్యూటిఫుల్ పిక్చర్స్. సో టెల్ మీ వేర్ యూర్ గోయింగ్ నౌ అంటే నేను అన్నాను, ఐఎమ్ గోయింగ్ టు సో అండ్ సో ప్లేస్. వై యూర్ గోయింగ్, వేర్ డస్ యువర్ హస్బెండ్ వర్క్? మై హస్బెండ్ వర్క్స్ హియర్ అండ్ హియర్. ఐ సెస్ ఫార్మ్స్ ఉంటాయి కదా, ఇట్ ఈస్ ఇన్ దిస్ ఫార్మ్, నో యూ టెల్ మీ అని అంటే నేను చెప్పాను, సో అండ్ సో ప్లేస్ లో పని చేస్తారు మా హస్బెండ్ ఇది. సో వెన్ యూర్ ప్లానింగ్ టు గో? యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ మై వీసా. యాజ్ సూన్ my visa, I'm just leaving it. ఇట్లా చూసి బ్యూటిఫుల్ రైట్ అని చెప్పి పాస్పోర్ట్ తీసేసుకుంది. పాస్పోర్ట్ తర్వాత వస్తుంది కదా. అవునవును అవును. గుడ్ లక్ అని ఇట్లా ఉంటుంది. నాకు అర్థం కాలేదు, పాస్పోర్ట్ తీసేసుకుంది. గుడ్, you're all set. అయిపోయిందా అని మళ్ళీ 2 days లో వచ్చేసింది. 2 days లో అప్రూవ్డ్. అండ్ యూజువల్లీ 10 days పడుతుంది కదా పాస్పోర్ట్ కి, నా పాస్పోర్ట్ 4 days లో వచ్చింది. వావ్, లక్కీ. అయితే మీ ప్రేమ అనుబంధం అంత గట్టిగా ఉందండి కలుసుకోవాలని. లవ్ మ్యారేజా మీది? లవ్ మ్యారేజా అరేంజ్డా? లవ్ కమ్ అరేంజ్. అరేంజ్ కాదండి, లవ్ మ్యారేజ్. నైస్. యు నో లైక్ వి లైక్డ్ ఈచ్ అదర్. ఓకే, అంతే. ఓకే. ఆయన 18 ఏళ్ల నుంచి యుఎస్ లో ఉన్నారు, మీరు ఎక్కడ కలిసారు? ద థింగ్ ఏంటంటే మేము ఒక డివోషనల్ ప్లేస్ ఆశ్రమంకి వెళ్తాం అన్నమాట. ఓకే ఓకే. 10 years నుంచి ఇండియాకి రాలేదు. హౌవెవర్ దేర్ వర్ సమ్ కమ్యూనికేషన్స్. సో అక్కడ తను ఫస్ట్ నా వాయిస్ వినడం జరిగింది, యునో ఇన్ కాల్, అండ్ దెన్ హీ స్టార్టెడ్, వి బోత్ వర్ డిస్కసింగ్ సేమ్ థింగ్. Then slowly, initially I was like, for first 3-4 months I was like difficult, you know, trusting a guy who is in US is a big deal. Then happened like then he asked me to tell to my parents. Then I with మా అమ్మగారు లేరు, నాన్నగారు కన్నా బాబాయి నాన్నగారు వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది. ఏజ్ ఎక్కువైనా మ్యారేజ్ అవ్వట్లేదు, బట్ మైట్ బి లైక్ he's the person, like they went to their home and they spoke, and tanu kuda maatladam jarigindi. So ala పెళ్లి అయిపోయింది. ఓ, మీ ఇద్దరు కలవడానికి ఇన్నేళ్ళు పట్టింది అనమాట. అయితే రాసిపెట్టి ఉండాలి అంతే అంటారు. నైస్ నైస్. సో ఆ తర్వాత ఇంకా వీసా వచ్చేసింది, డైరెక్ట్ ఇంకా వెళ్ళిపోయారు మీరు వితౌట్ ఎనీ హడల్స్. I was like so visa వచ్చేసింది. I said it's approved. My husband's eyes were in tears, like, you know, like he was looking at me. Then మళ్ళీ బుక్ చేసుకున్నాం. బుక్ చేస్తే $650 వచ్చి అయ్యింది. ఓకే, $650 with taxes. సో దానికి ముందు మిరాకిల్ ఏంటంటే, దానికి ముందు హస్బెండ్ ట్రై చేస్తున్నాడు ఇండియాకి రావడానికి. he was unable to stay without me. he wanted to visit me. క్రెడిట్ కార్డ్ పనిచేయలేదండి. సేమ్ క్రెడిట్ కార్డ్ నేను యుఎస్ కి వచ్చే టైంలో పనిచేసింది. ఓ, ఆగా తనే వస్తుంది, నువ్వు ఎందుకు వెళ్ళడం అలా అన్నమాట జరిగింది. సో నైస్ అండి. హౌ స్వీట్. ఇక్కడ వచ్చిన తర్వాత పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో బ్లాక్ అమెరికన్ ఎంత పడుకున్నాడు. ఫస్ట్ టైం ఒక బ్లాక్ అమెరికన్ ఇట్లా చూసేటది, పడుకున్నాడు. వెళ్ళి నిల్చున్నాను. వీసా ఇలా చూసాడు. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఇస్ వెరీ డేంజరస్. అక్కడ మన వీసా వచ్చినా ఇక్కడ ఆపుతారు. వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఇలా చూసాడు, నేను ఇలాగే చూసాను. ఫ్రమ్ ఇండియా?
తీయమని అన్నాడు. గాయత్రి అంటే గాయత్రి స్టార్టింగ్ నుంచి గాయత్రి గాయత్రి అని చెప్పాలి. గాయత్రి అంటే ఓకే యూర్ ఆల్ సెట్ గుడ్ టు గో అని చెప్పి పంపించేసి. మై హస్బెండ్ థాట్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ విల్ టేక్ 1 hour. అవును 15 minutes లో బయటపడ్డాను. కూర్చున్నాను సామాన్లు పెట్టుకుని, ఇంకా రావట్లేదేంటి అని. అదేంటి 1 hour అవుతుంది, నీకు 15 minutes లో ఎలా వచ్చావు, ఎక్కడున్నావు నువ్వు అని అంటే, నేను ఇక్కడ ఉన్నాను, నేను వచ్చేసాను బయటికి, ఇక్కడ అంతా ఇలా ఇలా కనిపిస్తుంది, అక్కడ లాన్ లో ఉన్నాను నేను. ఓకే ఓకే నైస్ వావ్ సో లక్కీ. ఎంతో అంటే మీ అదృష్ట దేవత మీ వెనకాలే ఉందన్నమాట. నైస్ గాడ్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా విషయాలు మాట్లాడడం, ఇట్స్ లైక్ ఫ్యామిలీ డిస్కషన్ లాగా ఉంటుంది. మేబీ ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యామిలీ వ్యూవర్స్ కి చాలా నచ్చుద్ది ఈ వీడియో. సో దే విల్ బి వెయిటింగ్ టు సీ ఆల్ దీస్ అన్నమాట. ఎన్ఆర్ఐస్ పేరెంట్స్ ఇక్కడ ఉంటారు చాలా మంది. ఎన్ఆర్ఐ అంటే యుఎస్ కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు, అక్కడ ఎలా ఉంటుంది కల్చర్ అని తెలుసుకోవాలనుకుంటారు కదా. సో ఐ హోప్ ఇది ఈ వీడియో వాళ్ళందరికీ యూజ్ అవుతుందని అనుకుంటా. Thank you so much, Gayatri Garu, for sharing all your experiences with Times of India Samayam. Thank you. Thank you.